మోటివేషనల్ స్టోరీస్, ఇన్స్పిరేషనల్ స్టోరీస్, సక్సెస్ఫుల్ కోట్స్. మనము ఇవన్నీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గర వింటాం. అవి విని ఇన్స్పైర్ అవుదాం అనుకుంటాం. తప్పు. ఒక ఫెయిల్యూర్ పర్సనే ఇవన్నీ గొప్పగా చెప్పగలడు. ఒక ఫెయిల్యూర్ పర్సన్ ఇచ్చినంత ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పటికీ ఇవ్వలేడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ హీ ఈస్ అ ఫెయిల్యూర్ పర్సన్. ఈజ్ ఆల్సో ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్. హీ హాస్ గివెన్ సూపర్ డూపర్ హిట్స్. ఆయన మాట్లాడేటప్పుడు మీరు గమనించండి, ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఆ వాయిస్ లో అర్థమవుతుంది. ఆయన చెప్పే ఆ డైలాగ్స్ లో కాదు, కనిపించే ఆ మనిషిలో కాదు. ఆయన మాట్లాడేటప్పుడు ఆ బేస్ చూడండి. వాయిస్, మీరు బేస్ అంటారో టోన్ అంటారో మీ ఇష్టం. ఆ మాట్లాడేటప్పుడు ఆ వాయిస్ టోన్ లోనే ఒక ఇన్స్పిరేషన్ కనబడుతుంది, వినబడుతుంది. టుడే పూరి జగన్నాథ్ ఈస్ ఆబ్వియస్లీ a failure director. Once upon a time he is a successful director. అప్పటికన్నా ఆయన ఇప్పుడు మాట్లాడే దాంట్లో ఒక అర్థం ఉంది. ఆ మాటలు వినండి, క్లారిటీ వస్తుంది. ఇన్స్పిరేషన్ అంటే అటువంటి వాళ్ళు మాట్లాడే మాటల్లో ఉంటది. సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గర అస్సలు ఉండదు. మోటివేషనల్ స్టోరీస్, ఇన్స్పిరేషనల్ స్టోరీస్, సక్సెస్ఫుల్ కోట్స్. మనము ఇవన్నీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గర వింటాం. అవి విని ఇన్స్పైర్ అవుదాం అనుకుంటాం. తప్పు. ఒక ఫెయిల్యూర్ పర్సనే ఇవన్నీ గొప్పగా చెప్పగలడు. ఒక ఫెయిల్యూర్ పర్సన్ ఇచ్చినంత ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పటికీ ఇవ్వలేడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ హీ ఈస్ అ ఫెయిల్యూర్ పర్సన్. ఈజ్ ఆల్సో ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్. హీ హాస్ గివెన్ సూపర్ డూపర్ హిట్స్. ఆయన మాట్లాడేటప్పుడు మీరు గమనించండి, ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఆ వాయిస్ లో అర్థమవుతుంది. ఆయన చెప్పే ఆ డైలాగ్స్ లో కాదు, కనిపించే ఆ మనిషిలో కాదు. ఆయన మాట్లాడేటప్పుడు ఆ బేస్ చూడండి. వాయిస్, మీరు బేస్ అంటారో టోన్ అంటారో మీ ఇష్టం. ఆ మాట్లాడేటప్పుడు ఆ వాయిస్ టోన్ లోనే ఒక ఇన్స్పిరేషన్ కనబడుతుంది, వినబడుతుంది. టుడే పూరి జగన్నాథ్ ఈస్ ఆబ్వియస్లీ a failure director. Once upon a time he is a successful director. అప్పటికన్నా ఆయన ఇప్పుడు మాట్లాడే దాంట్లో ఒక అర్థం ఉంది. ఆ మాటలు వినండి, క్లారిటీ వస్తుంది. ఇన్స్పిరేషన్ అంటే అటువంటి వాళ్ళు మాట్లాడే మాటల్లో ఉంటది. సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గర అస్సలు ఉండదు.